హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మెక్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా 10th క్లాస్ పాస్ అయ్యి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రవేశం పొందాలనుకుంటున్నారా? అయితే మీకు 10వ తరగతిలో మంచి మార్కులు ఉండి ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం కొరకు డబ్బు భరించలేని పరిస్థితిలో ఉన్నారా? అయితే మీకోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ఎంపిక చేసిన ప్రైవేట్ కళాశాలల్లో ఫ్రీగా సీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటి కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ నిన్నటి నుండి ఓపెన్ అయిపోయాయి. ఈ నెల 30లోగా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి తెలంగాణ epass.cgc.gov.in. దాని తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత హోమ్ పేజ్ని కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. సో దానిపైన అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు కార్పొరేట్ అడ్మిషన్స్ అప్లికేషన్ సంబంధించిన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ని ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఉంటుంది. సో ముందుగా దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెక్ చేద్దాం. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, మీ సేవ నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, దాని తర్వాత ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి కూడా కమ్యూనికేషన్ కోసం అయితే ఇవైతే ఉండాలి. దాని తర్వాత 10th గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి 7 లేదా అంతకంటే పైన వచ్చిన వాళ్ళకి మాత్రమే యొక్క అడ్మిషన్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. దాని తర్వాత యూఐడి ఈజ్ మ్యాండేటరీ, అంటే ఆధార్ కార్డ్ నెంబర్. దాని తర్వాత రేషన్ కార్డ్ వచ్చేసి నాట్ మ్యాండేటరీ అని అయితే మెన్షన్ చేశారు. దాని తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ని మ్యాపింగ్ చేయడం కోసం వాళ్ళ యొక్క స్కూల్ని కానీ లేదంటే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని కానీ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సిబిఎస్ఈ బోర్డ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ కొరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత లోకల్ స్టేటస్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించిన ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ కొరకు ట్రైబల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని, ఇంకా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ మ్యాపింగ్ కొరకు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి స్టూడెంట్ యొక్క పర్మనెంట్ అడ్రస్ని స్ట్రిక్ట్గా బేస్ చేసుకొని అయితే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. అంటే పర్మనెంట్ డిస్ట్రిక్ట్ని అయితే బేస్ చేసుకొని అయితే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. దాని తర్వాత స్టూడెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే వీటికి అప్లై చేసుకోవడానికి అయితే నాట్ ఎలిజిబుల్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎలిజిబుల్ స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి 2 లక్షలు లేదంటే అంతకంటే తక్కువ ఉన్నవారు, అలాగే రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి బీసీ, ఈబీసీ, మైనార్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 1.5 లక్షలు లేదంటే అంతకంటే తక్కువగా ఉన్నవారు, ఇంకా అర్బన్ ఏరియా అంటే పట్టణ విద్యార్థులైనటువంటి బీసీ, ఈబీసీ, మైనార్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2 లక్షలు లేదంటే అంతకంటే తక్కువగా ఉన్నవారు ఎలిజిబుల్. దాని తర్వాత డిజేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ యొక్క పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి 1 లక్ష లేదంటే అంతకంటే తక్కువగా ఉన్నవారైతే ఎలిజిబుల్. దాని తర్వాత వీటికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ టెక్నికల్ ఇష్యూస్ కోసం 040231203111 అలాగే 040231203112 నెంబర్స్కి అయితే మీరు మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5:30 వరకు వర్కింగ్ డేస్లో కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక అప్లికేషన్ డాష్బోర్డ్లో కనిపిస్తున్నటువంటి అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎస్ఎస్సి పాస్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే రీట్రీవ్ అవుతాయి. రీట్రీవ్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత మీ యొక్క మదర్ ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే మహిళా సంఘంలో కనుక సభ్యురాలు అయితే ఎస్ అని లేదంటే నో అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత రిలీజన్ మీ యొక్క మతాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందూ అయితే హిందూ అని లేదంటే ముస్లిం అని మీ యొక్క మతాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ని కూడా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్ క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద కనిపిస్తున్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే మీరు ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక ఎస్ అని లేదంటే నో అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మీ యొక్క పేరెంట్స్ యొక్క ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అంటే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వృత్తిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ విషయానికి వస్తే కనుక మీ యొక్క డిస్ట్రిక్ట్, మండల్ అలాగే విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దాని కింద కనిపిస్తున్నటువంటి పిన్ కోడ్, మీ యొక్క పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఇంకా డోర్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ మీద ఫ్యామిలీ మెంబర్స్ దాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీదైతే సెల్ఫ్ అని, లేదంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్ వచ్చేసి కరెక్ట్గానైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కమ్యూనికేట్ చేయడం కోసం మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారానే తెలియజేయడం జరుగుతుంది. దాని తర్వాత యూఐడి అంటే యూనిక్ ఐడెంటిటీ నెంబర్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసి మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ ఎంటర్ చేయాలనుకుంటే కనుక రేషన్ కార్డ్ యొక్క టైప్ని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత రేషన్ కార్డ్ యొక్క నెంబర్స్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ యొక్క సైజ్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 50 KB, అలాగే మినిమం వచ్చేసి 20 KB. అంటే 20 KB నుండి 50 KB మధ్యలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్కూల్ స్టడీ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక మీ యొక్క స్కూలింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఆ స్కూల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, దాని తర్వాత ఆ యొక్క స్కూల్ యొక్క నేమ్ని అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ నేమ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత స్కూల్ యొక్క మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ యొక్క మేనేజ్మెంట్ వచ్చేసి గవర్నమెంటా, ప్రైవేటా అని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా మీరు 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివినటువంటి స్కూలింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్కూల్ స్టడీ డీటెయిల్స్ అప్లోడ్లో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఫ్రమ్ క్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రమ్ క్లాస్ కనుక ఒకవేళ 4th క్లాస్ నుంచి చదివినట్టయితే కనుక 4th క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 క్లాస్ ఎప్పటివరకు అయితే అక్కడ చదివారో, అంటే 2 క్లాస్లో ఒకవేళ మీరు 10th క్లాస్ వరకు అక్కడ చదివినట్టయితే కనుక 10th క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూస్ ఫైల్ దగ్గర మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నెంబర్ని బాక్స్లో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ విషయానికి వస్తే కనుక అప్లికేషన్ డాష్బోర్డ్లో ఉన్నటువంటి క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండర్ కార్పొరేట్ స్కీమ్ పైన క్లిక్ చేసినట్లయితే అవైలబుల్ కార్పొరేట్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ యొక్క లిస్ట్లో కాలేజ్ యొక్క నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్, దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, దాని తర్వాత దానికి సంబంధించిన మండల్, అలాగే కాలేజ్ టైప్ వచ్చేసి కో ఎడ్యుకేషన్, ఇంకా మీడియం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, అలాగే దానికి సంబంధించిన అడ్రస్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ యొక్క లిస్ట్ని అయితే మీరైతే ముందుగా చెక్ చేసుకున్న తర్వాత కాలేజ్ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఈ యొక్క లిస్ట్లో మొత్తంగా వచ్చేసి 41 కాలేజీలను అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క లిస్ట్ని అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత ఈ లిస్ట్ని చెక్ చేసుకున్న తర్వాత కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ విషయానికి వస్తే కనుక మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీకు కాలేజీని అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ మల్కాజ్గిరిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ జిల్లాలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇందులో కాలేజీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బోడుప్పల్, ఘట్కేసర్, రంగారెడ్డి డిస్టిక్ అని కాలేజ్ యొక్క అడ్రస్ అయితే డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత స్ట్రీమ్ విషయానికి వస్తే కనుక ఎంపీసీ, బైపీసీ ఇలా మీ యొక్క స్ట్రీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియం అని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కాలేజ్ యొక్క ప్రిఫరెన్స్ 1, 2, 3 ఇలా మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీకైతే సీట్ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి 3 ప్రిఫరెన్స్ని ఫిలప్ చేసిన తర్వాత ఒకవేళ మీరు అనదర్ ప్రిఫరెన్స్ కనుక తీసుకోవాలనుకుంటే కనుక యాడ్ కాలేజ్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకొక కాలేజ్ని కూడా మీరైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. దాని తర్వాత బాక్స్లో కనిపిస్తున్నటువంటి క్యాప్చాని రైట్ సైడ్ బాక్స్లో మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఫండ్స్ ఫిలప్ చేసిన తర్వాత వెరిఫై కార్పొరేట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ని అయితే వెరిఫై చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ కనుక ప్రింట్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇందులో మీ యొక్క అప్లికేషన్ ఐడి, అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇంకా ఎస్ఎస్సి పాస్ టైపు, దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని కనుక చెక్ చేసుకోవాలనుకుంటే కనుక
నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి, అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి పాస్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, తెలంగాణలోని కార్పొరేట్ లేదా ప్రైవేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.